ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 24వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు ఎటువంటి అనుకూలతలు, పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు ఎటువంటి పరిస్థితులు మీరు దిగమింగగలుగుతారు, అలాగే మిథున రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి దేవారాధన చేసుకోవాలి, శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వ్యక్తులు బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోకుండా వీరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించుకున్న తర్వాతే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మిథున రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 24వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి అనేది ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోటికి నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం అయితే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవగాహన పరచడానికి ఫలితంగా చేస్తున్నారు. మీకు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ఫలితం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే అటువంటి ఆ పని ముందు ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు మిథున రాశి వారి అంశంలో జరిగిన మీ యొక్క జూలై 24 గురువారం రోజున ఖచ్చితంగా మీరు అనేది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారి యొక్క జీవితంలో మెలకువలు నేర్చుకునే అవకాశం కనిపిస్తున్నాయి. మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ద్వారా మీకు అద్భుతమైన మంచి ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అయితే మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మాత్రం నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఈ రోజు అనేది తీసుకునే నిర్ణయం మీరు భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ చెప్పుకోవచ్చు అనే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు జీవితంలో కొన్ని ప్రశంసలు అనేవి దక్కుతాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో
వారికి కాస్త ఊరట అనేది లభించబోతుంది. అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం గర్వపడే కారణం, అలాగే ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొంటుంది. ఇక ఈరోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అంటే మీరు అనేది ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిథున రాశికి చెందినటువంటి ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఒక సంబంధానికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మధ్యవర్తుల ద్వారా కానీ, మీకు మ్యారేజ్ పూల ద్వారా కానీ ఈ సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకోవాలి. మీరు అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవన్న విషయాన్ని మీరు గమనించాలి. అందుకే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు అన్యోన్యంల నుంచి మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తే మాత్రం అసలు అటెండ్ చేయకూడదండి. మీరు అనేది ఈరోజు ఫోన్ కాల్ వల్ల మీకు ఒక పెద్ద ప్రమాదం జరగబోయేది ఉంది. కాబట్టి మీరు ఈ మిథున రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ, సంతానంతో కానీ, లేదా మీ తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పరచడంలో ముందుకు తీసుకువెళ్తుంది. ఈ ప్రయత్నాలలో పరిస్థితులలో మీకు గోచరిస్తుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 2025 సంవత్సరం జూలై 24వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క వ్యక్తుల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీకు అనేది అపరిచిత వ్యక్తుల వల్ల పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు అనేది మీకు కొన్ని నష్టాలు తెచ్చిపెట్టే మీరు ఏకపక్ష నిర్ణయాలు, సూరటి సంతకాలు అనేవి మీకు నష్టాలు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తం అనేది మీకు చాలా అవసరం. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.